నమస్కారం. ఈరోజు మనం టెక్నాలజీ ప్రపంచంలో ఎంతో కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ లేదా ఐఏసి గురించి సులభంగా తెలుసుకుందాం. సాధారణంగా సర్వర్లు, స్టోరేజ్ లేదా నెట్వర్క్లను ఏర్పాటు చేయడానికి గతంలో మాన్యువల్గా హార్డ్వేర్ను కాన్ఫిగర్ చేసేవారు. కానీ ఐఏసి పద్ధతిలో వీటన్నింటినీ కేవలం కంప్యూటర్ కోడ్ ద్వారానే నిర్వహించవచ్చు. సరళంగా చెప్పాలంటే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలో మీరు కోడ్ రాస్తే ఒక టూల్ ఆ కోడ్ని ఉపయోగించి ఆటోమేటిక్గా మీ ఎన్విరాన్మెంట్ను నిర్మిస్తుంది. దీనివల్ల 3 ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది స్థిరత్వం. మాన్యువల్గా మార్పులు చేయడం వల్ల సర్వర్ల మధ్య వచ్చే తేడాలను ఇది నివారిస్తుంది. రెండవది వేగం. మాన్యువల్గా వారాల సమయం పట్టే పనిని ఒక చిన్న స్క్రిప్ట్ ద్వారా కేవలం నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. మూడవది వర్షన్ కంట్రోల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ రూపంలో ఉండటం వల్ల ప్రతి మార్పును మనం ట్రాక్ చేయవచ్చు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే వెంటనే పాత వెర్షన్కు మారిపోవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. మీకు AWSలో ఒక వెబ్ సర్వర్ కావాలనుకోండి. మాన్యువల్ పద్ధతిలో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఎన్నో ఆప్షన్లను క్లిక్ చేయాలి. 10 సర్వర్లు కావాలంటే 10 సార్లు అదే పని చేయాలి. ఇందులో తప్పులు జరిగే అవకాశం ఉంది. అదే ఐఏసి పద్ధతిలో టెరాఫార్మ్ వంటి టూల్తో మీరు ఇలాంటి చిన్న కోడ్ రాస్తే సరిపోతుంది. ఇందులో మీరు సర్వర్ పరిమాణం మరియు ఆపరేటింగ్ సిస్టమ్ వివరాలను పేర్కొంటారు. మీరు టెరాఫార్మ్ అప్లై అనే కమాండ్ ఇవ్వగానే అది ఆటోమేటిక్గా సర్వర్ను సృష్టిస్తుంది. మీకు 100 సర్వర్లు కావాలన్నా కోడ్లో ఒక చిన్న సంఖ్యను మార్చితే సరిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లో దీనికోసం ఎన్నో టూల్స్ ఉన్నాయి. టెరాఫార్మ్ అనేది అన్ని రకాల క్లౌడ్స్పై పనిచేస్తుంది. AWS క్లౌడ్ ఫార్మేషన్ అనేది కేవలం అమెజాన్ వెబ్ సర్వీసెస్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. యాన్సిబుల్ వంటి టూల్స్ సర్వర్లలో సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇక పులిమి ద్వారా మీరు పైథాన్ లేదా టైప్స్క్రిప్ట్ వంటి భాషల్లోనే కోడ్ రాయవచ్చు. మొత్తానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అనేది మీ డిజిటల్ వ్యవస్థను వేగంగా, సురక్షితంగా మరియు పారదర్శకంగా నిర్మించడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన పద్ధతి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.